హైదరాబాద్లో బక్రీద్ పండుగ సందడి మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గొర్రెలు పొట్టేళ్లతో కిటకిటలాడుతున్నాయి. ఈసారి ధరలు భారీగా పెరిగినా కొనుగోలుదారుల రద్దీ మాత్రం తగ్గలేదు. రేపు బక్రీద్ నమాజ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లో జియాగూడ, జల్పల్లి, టోలిచౌకి, ఫలక్నుమా, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటయ్యాయి. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున గొర్రెల్ని తీసుకొచ్చారు. ఈసారి ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో గొర్రెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. సాధారణంగా 10 నుంచి 12 కిలోల మాంసం వచ్చే పొట్టేలు ధర 14,000 వరకు పలుకుతోంది. భారీ బరువున్న గొర్రెల ధరలు 30,000 వరకు ఉందంటున్నారు వ్యాపారులు. చాలా కుటుంబాలు 1 నుంచి 4 గొర్రెల్ని కొంటుండగా పెద్ద కుటుంబాలు 10 నుంచి 20 వరకు కుర్బానీలు ఇస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. अभी रेट तो देखिए 22,000 से लेके 38,000 तक जोड़ी के हिसाब से बेच रहे हैं। और अभी कैसा ट्रांसपोर्ट का भी रहता पूरा, और जो बकरे हैं वो कैसा दूर से मंगाते, बोले तो तेलंगाना प्योर तेलंगाना पोटला रहता अपने पास में। और ये जो बकरे जो रहते महबूब नगर से लाते, पूरा ट्रांसपोर्ट का रहता। और ये जो बकरे महंगे होने की जो बात है, किलो के हिसाब से भी रहता अपने पास में। किलो जो बढ़े हुआ है रेटों का बकरों का, वो हिसाब से अपने पास में रहता। कुर्बानी कैसा भी करने का ही छे। अब बकरों का रेट बढ़े हुआ है, ट्रांसपोर्ट का खर्चा रहता उसका रहता, इसलिए थोड़ा बकरों का रेट बढ़े हुआ है। तो अब कुर्बानी तो कैसा भी करने का ही चाहिए, जो कर सकते हैं उन्होंने कैसा भी एक आध लेके करना। ఇక మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ నూర్ మహమ్మద్ అందిస్తారు. నూర్, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బక్రీద్ సందడి మొదలైంది. హైదరాబాద్ పాత బస్తీలో మనం చూసుకుంటే 1,50,000 వరకు ఒక్కొక్క గొర్రె పొట్టేలు అమ్ముడుపోతుంది. సుమారు 80 నుంచి 90 కేజీలు ఉండే ఈ గొర్రె పొట్టేలు ఇప్పుడు పాత బస్తీ మొత్తం హాట్ టాపిక్గా మారాయి. అన్ని విధాలుగా ఈ గొర్రె పొట్టల్ని అలంకరించి 24 గంటలు ఇక్కడ సెక్యూరిటీ పరంగా స్థానికులే ఉండి గొర్రె పొట్టల్ని అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈసారి గొర్రె పొట్టలు చాలా తక్కువ సంఖ్యలో వచ్చాయి. దేశవ్యాప్తంగా మత పెద్దలు కూడా పెద్ద జంతువులు కుర్బానీ ఇవ్వకూడదనేసి ఏదైతే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అందరూ గొర్రె పొట్టెల్లే కుర్బానీ ఇవ్వాలనేసి నిర్ణయం తీసుకుంటూ కూడా ఒక పక్క రేట్లు పెరిగాయి, మరో పక్క పెట్రోల్ ఇతర ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా అమాంతంగా పెరిగిపోవడంతో మొత్తం భారం కుర్బానీ చేసే వ్యక్తులపైన పడింది. కుర్బానీ ఎలాగో ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అంతో ఎంతో ఇచ్చి ఈసారి చాలా ఎక్కువ రేట్లోనే గొర్రె పొట్టెలు తీసుకుని కుర్బానీలు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఈద్గాల్ని నమాజ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎటువంటి ఇబ్బందులు జరిగినా కుర్బానీ చేసే సమయంలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మీరు పోలీస్ అధికారులతో పాటు ఇతర అధికారులకు సంప్రదించాలనేసి హైదరాబాద్ నగర కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ శివాతో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.